ఫ్రెండ్స్, మనకు గవర్నమెంట్ స్కూల్స్ లోపల ప్రీ ప్రైమరీ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నట్టు ఈ వార్త యొక్క సారాంశం. ఇది ఒక మంచి గుడ్ న్యూస్. ఎందుకోసం అంటే మామూలుగా ప్రీ స్కూల్ మనం జనరల్గా చూస్తుంటాం. ఆల్రెడీ ప్రైవేట్ సెక్టర్లోనైతే ప్రీ స్కూల్ లోపల నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసెస్ అనేటివి గవర్నమెంట్ అంటే ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో స్పెసిఫిక్గా ఉంటాయి. సో దాన్ని ప్రీ స్కూల్ అని అంటారు. ప్రపంచవ్యాప్తంగా కూడా మనందరికీ తెలిసిందే ప్రీ స్కూల్స్ అనేవి సెపరేట్గా ఉంటాయి. అదేవిధంగా మన దగ్గర కూడా బాల్వాడి, అంగన్వాడీ అనేది మనకు దగ్గర ఉన్నది, లేదని కాదు. కానీ ఇంకా కొంచెం సిస్టమటైజ్ చేసినట్టయితే ప్రీ స్కూల్ను బలోపేతం చేస్తే తప్పనిసరిగా పిల్లల్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ NEP 2020 కూడా ఏమని చెప్పింది అంటే ప్రైమరీ కంప్లీట్ అవుతుంది, క్లాస్ 1 to 5th చదువుతున్నారు, కానీ పిల్లలకు ఆ స్థాయి లోపల పిల్లల స్టాండర్డ్స్ ఉండడం లేదు అనేది మామూలుగా చాలా కాలంకెళ్ళి అది రీసెర్చ్లోను అబ్జర్వేషన్ లోను తెలుస్తున్నది. కానీ ఎక్కడైతే పిల్లలు ప్రీ స్కూల్కి వెళ్తారో, ప్రీ స్కూల్కి వెళ్ళిన పిల్లలు, ప్రీ స్కూల్కి వెళ్ళని పిల్లల్లో మనం ప్రైమరీ లెవెల్ లోపల కనుక పర్ఫార్మెన్స్ చూస్తే ఎక్కడైతే ప్రీ స్కూల్కి వెళ్ళారో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది క్లాస్ 1, 2, 3 అంటే ప్రైమరీలో చాలా మెరుగ్గా ఉంది, చాలా బాగా ఉన్నట్టు మనకు రీసెర్చెస్ కూడా తెలియజేస్తున్నాయి. సో ఆ బ్యాక్డ్రాప్లో కనుక తీసుకున్నట్టయితే NEP 2020 కనుక తీసుకున్నట్టయితే మనకు 5+3+3+4 విద్యా విధానం. అందులో కూడా మామూలుగా ఫౌండేషన్ కోర్సెస్లో భాగంగా 3 నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, క్లాస్ 1, 2 అనేది మనకు మెన్షన్ చేశారు. ఫౌండేషన్ కోర్సెస్గా పెట్టడం అనేది జరిగింది. సరే, ఏదైనా కూడా ఇది ఒక మంచి శుభ పరిణామం. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ప్రీ ప్రైమరీ క్లాసెస్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నట్టు ఈ వార్తల సారాంశం. సో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్వ ప్రాథమిక ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం సర్కారు బడుల్లో 1వ తరగతి నుండి చదువుకునే అవకాశం ఉండగా ప్రైవేట్ పాఠశాలలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు కూడా నడుస్తున్నాయి. పిల్లలకు 3 ఏళ్ళు నిండగానే తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారని, దానివల్ల ప్రభుత్వ పాఠశాలలో ఏటేటా విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్న ప్రభుత్వం శిశు విద్యను అంటే ప్రీ స్కూల్ను ప్రారంభించాలని నిర్ణయించింది. త్వరలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తామని, పిల్లలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి గురువారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి, టాస్ సంచాలకులు పివి శ్రీహరి తదితరులు సచివాలయంలో సమావేశమై చర్చించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు 5 ఏళ్ళు నిండితేనే 1వ తరగతిలో చేర్చుకుంటున్నారు. పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభిస్తే 3 ఏళ్ళు నిండితే నర్సరీలో చేర్చుకునేలో నిబంధనలు మార్చాల్సి ఉంటుంది. అదేవిధంగా మరి ఎన్ని స్కూళ్ళలో అనేది ఇందులో రాశారు. రాష్ట్రంలో 1,133 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. 18,133 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. వాటిలో 50కి మించి విద్యార్థులున్న పాఠశాలలు 6,000 మాత్రమే. ఇందులోపట 50 అబవ్ స్టూడెంట్స్ ఉన్న ప్రైమరీ స్కూల్స్ ఏమని చెప్తున్నారంటే 6,000 మాత్రమే ఉన్నాయి. ఇక 10 నుండి 20 మంది పిల్లలు ఉన్నవి వేల సంఖ్యలో ఉన్నాయి. దాదాపు మిగతా అన్నీ కూడా 10 to 20 అని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్ని పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రవేశపెడతారో తెలియాల్సి ఉంది. మరోవైపు దాదాపు 15,000 అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాల్లో నడుస్తున్నాయి. పూర్వ ప్రాథమిక తరగతులను ప్రవేశపెడితే పాఠాలు బోధించేది అంగన్వాడీ టీచర్ల లేక ప్రభుత్వ ఉపాధ్యాయుల అనే అంశంపైన స్పష్టత రావాలి. సో ఇక్కడ క్రిటికల్ ఏంటి అంటే మనకు అంగన్వాడీ అనేది మనకు ఉన్నది మామూలుగా పిల్లల్లో కూడా, అది కూడా ప్రీ స్కూల్ ఒక కోణంలో. కానీ కాకపోతే NCT నిబంధన ప్రకారం మనకేంటి అంటే ప్రీ స్కూల్ను బోధించడానికి అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను బోధించడానికి ఎట్లయితే ప్రైమరీ టీచర్కు మామూలుగా DLED కోర్సు ఉందో, అదేవిధంగా మామూలుగా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ బోధించడానికి 2 సంవత్సరాల కోర్స్ అనేది NCT అనేది నిర్ణయం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా DPSC డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అని DPSC కోర్సు ఉంది. దాన్ని ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం లోపల మెదక్ డైట్లో ఉంది. దాదాపు ఒక 4-5 బ్యాచెస్ వరకు రావడం అనేది జరిగింది. అదేవిధంగా వరంగల్ లోపల కూడా 2 ప్రైవేట్ విద్యా సంస్థల లోపల కూడా ప్రీ స్కూల్స్ను స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే NCERT నిబంధన ప్రకారం తప్పనిసరిగా మనకేంటి అంటే ఈ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో మామూలుగా డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది వాళ్లకు అర్హత ఉంటుంది. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ 2 years కోర్సు ఖచ్చితంగా చేయాలనేది NCERT నిబంధన.
మరి పాఠాలు బోధించేది అంగన్వాడీ టీచర్లా లేక ప్రభుత్వ ఉపాధ్యాయులు అనేది అంశంపైన స్పష్టత రావాల్సి ఉంది. ఇంకొక ఆలోచన కూడా కనబడుతున్నట్టు అనిపించింది. మామూలుగా వార్తల్లో పట్టినే, మరి అది ఎట్లా చేస్తారో తెలియదు. సో ప్రైమరీ స్కూల్ లోపల ఏదైతే ప్రీ స్కూల్కి సంబంధించి కొందరు ఉపాధ్యాయులకు ఒక 6 months ట్రైనింగ్ లాగా ఇచ్చి వాళ్ళకు ప్రీ స్కూల్కు బోధించడానికి తగిన నైపుణ్యాలను డెవలప్ చేసి వీళ్ళకు కూడా కేటాయించవచ్చు అన్న ఆలోచన ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారు, డిపిఎస్సి విద్యార్థులు కూడా మనకు అందుబాటులో ఎంతమంది ఉన్నారనేది కూడా అది కూడా చాలా ఇంపార్టెంట్. సో అది కూడా చూసుకొని, సో ఇక్కడ దీన్ని బట్టి వచ్చే విద్యా సంవత్సరం నుండి మండలానికి 1-2 పాఠశాలలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెడతారని స్పష్టమవుతుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి కారణం ఆంగ్ల మాధ్యమం లేకపోవడమేనని ఉపాధ్యాయ సంఘాలు చెప్తుండడంతో 2023 నుండి వాటిని ప్రారంభించారు. అయినా విద్యార్థుల సంఖ్య పెరగకపోగా తగ్గుతూ వచ్చింది. పేరుకు తప్ప ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగకపోవడమే అందుకు కారణం. విద్యా కమిషన్ సైతం ప్రీ ప్రైమరీ తరగతులను ప్రవేశపెట్టాలని ఇటీవల సూచించడంతో ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకుంది. 1వ తరగతిలో 6 లక్షల మంది చదువుతుండగా వారిలో 1.66 అంటే 1,66,000 మంది 27 మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 16-17లో అత్యధికంగా 2.89 లక్షల మంది ఉన్నారు. కరోనా సంవత్సరం పక్కన పెడితే ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే అతి తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. సరేదని ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ప్రీ స్కూల్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఎక్కడైనా ఏ లెవెల్లో పట్టినైనా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది చాలా పిల్లలకు అందాలి. గుణాత్మక విద్య అందాలి. గుణాత్మక విద్య అందాలి అంటే నిపుణులైన టీచర్స్ అంటే ప్రాణం. మనకు నిపుణులైన టీచర్స్ ప్రాణం. ఈ మధ్యకాలంలో మామూలుగా ఈ ప్రీ స్కూల్కి సంబంధించి అవగాహన ఉన్న వారితో మాట్లాడుతున్నప్పుడు అదే చెప్తున్నారు. సరే, ప్రీ స్కూల్స్ స్టార్ట్ చేయడం అనేది మంచిది, అది పిల్లలకు లాభం అవుతుంది. కానీ మరి ప్రీ స్కూల్స్ అనేటివి మరి ట్రైన్డ్ టీచర్స్ కావాలి కదా. డిపిఎస్సి కోర్సెస్లో ట్రైన్డ్ అయిన పిల్లలు వాళ్ళు 100% ఎలిజిబుల్ ఈ యొక్క ప్రీ స్కూల్ను నడపడానికి, లేదా ప్రీ స్కూల్ పిల్లల లోపల వాళ్ళకి పాఠాలు బోధించడానికంటే 2 సంవత్సరాల కోర్సు. డిఎల్ఈడి లోపల ఒక పేపర్ ఉంటుంది, ప్రీ స్కూల్కి సంబంధించిన ఒక పేపర్ చదువు ఉంటుంది, కొంత అవగాహన ఉంటుంది. బట్ అయినప్పటికీ అన్ని దృష్టిలో తీసుకొని గుణాత్మక విద్య అనేది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తేనే పిల్లవాడికి లాభం అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ చెప్తున్నట్టు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ స్టార్ట్ చేసినా కూడా మరి ఆ ఇంగ్లీష్ మీడియంలో బోధించడానికి స్కిల్స్ ఉన్న ఉపాధ్యాయులు, అంటే స్కిల్స్ లేదని కాదు, లేకపోతే డెవలప్ చేయాలి, ట్రైనింగ్స్ ఇవ్వాలి అన్న విషయం మనకు తెలిసిందే. ఏదైనా తెలంగాణ రాష్ట్రం లోపల ఏదైతే ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికైతే చర్యలు ప్రారంభమవుతున్నట్టు మనకు దీన్ని బట్టి తెలుస్తుంది. ఏదైనా ఇది ఒక మంచి పరిణామం. సో ఆ దిశ లోపల మన వాళ్ళు విజయం సాధించాలి. అదే రకంగా ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఈ యొక్క టీచర్ ట్రైనింగ్ అనేది ప్రాణం మనకి. ఇక్కడ ఎవరు బోధించిన ప్రీ స్కూల్ లోపల డిపిఎస్సి కోర్స్ అవుతుంది. ఆ డిపిఎస్సి కోర్సులో ట్రైనడ్ అయిన పిల్లలు దీనికి 100% ఎలిజిబుల్, అందులో డౌట్ అయితే లేదు. ఇక మరి మిగతా దగ్గరికి మరి ఎట్లా ప్రీ స్కూల్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్కూళ్ళు ఓన్లీ డిఎల్ఈడి వాళ్ళ చేతనే బోధించితే మరి లాభ నష్టాలు 2 ఉంటాయి. ఎందుకు నష్టాలు ఉంటాయంటే వాళ్ళు క్లాస్ 1 to 5th బోధించడానికే ట్రైనడ్, ప్రీ స్కూల్కు బోధించడానికి వాళ్ళకు ట్రైనింగ్ తీసుకోబడలేదు లేదా ఇవ్వబడలేదు. వాళ్ళు మరి ఎలా చేస్తారు అనేది, లేదా మరి వాళ్ళకి ఇంతకుముందు అనుకున్నట్టుగా ఒక 6 months ఏదైనా కోర్సు లాగా చేసి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని తీసుకుంటారా ప్రభుత్వ ఆలోచనలు, లేదా నిపుణులైన ఎస్సీఆర్టీ అనేది ఇక్కడ మనకు తెలిసిందే. టీచర్ ఎడ్యుకేషన్లో స్టేట్ లెవెల్లో ఎస్సీఆర్టీ, నేషనల్ లెవెల్లో ఎన్సీఆర్టీ అన్న విషయం మనకు తెలిసిందే. సో వాళ్ళతోటి మాట్లాడి, అదేవిధంగా ప్రీ స్కూల్ విద్య లోపల ఉన్న నిపుణులైన రాష్ట్రం లోపల ఉన్న వారి చేత మాట్లాడితే ఈ సమస్యకు తప్పనిసరిగా ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. సో వన్స్ అగైన్ ఇది ఒక మంచి నిర్ణయం. గవర్నమెంట్ స్కూల్స్ లోపల ప్రీ ప్రైమరీ క్లాసెస్ను స్టార్ట్ చేయడం అనేది శుభ పరిణామం. కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే అందుకు ఏదైతే ఉన్నదో నైపుణ్యాలున్న టీచర్ ప్రాణం మనకు. ఆ నైపుణ్యాలున్న టీచర్ అనేది ఆ బిడ్డకు బోధిస్తేనే లాభం అవుతుంది. ఎందుకంటే దాని కరికులం వేరు ఉంటుంది, అదేవిధంగా క్లాస్ టైం టేబుల్స్ వేరు ఉంటాయి. మళ్ళీ ప్రైమరీ చెప్పేటి అన్నీ ఒకవేళ అట్లా కాకపోతే ఏమిటంటే ప్రైమరీ బోధించే ఉపాధ్యాయులు నాటి షిఫ్ట్ చేస్తే ప్రైమరీ సిలబస్నే ఇక్కడ చెప్తారు. మళ్ళా ఏంటి అంటే 1వ తరగతి తెలుగు పుస్తకం,
అదేవిధంగా మ్యాథమెటిక్స్ తీసుకుపోయి మళ్ళీ అక్కడ కనుక బోధిస్తే పిల్లలకు ఆ చిన్న వయసులో, అంటే ఏ వయసులో కాగ్నిటివ్ డెవలప్మెంట్ని బట్టి మనం బోధించాలి. ఒకవేళ కనుక అది కనుక బోధిస్తే క్లాస్ 1 సిలబస్ని తీసుకొని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో బోధించినట్టయితే ఆ పిల్లలకు అవగాహన చేసుకునే సామర్థ్యం, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఉండదు, అంత ఇంకా డెవలప్ కాదు. కానీ అట్లా కనుక బోధించినట్టయితే మరి ఆ పిల్లలకు తీరని నష్టం కలుగజేసే ప్రమాదం ఉన్నది. ఇవి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు 9949038638. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.